ఈ సీజన్ సంబంధించి డబ్బులు అనేవి పడలేదు. వానాకాలం సీజన్ సంబంధించి డబ్బులు అనేవి పడలేదు. మరి ఏందన్నా అసలు ఇట్లయింది మొత్తం కథ అనేది ఇట్లున్నది. రైతు భరోసా సీజన్ సంబంధించి చూసుకున్నట్టయితే అసలు డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఏవైతే పెండింగ్ ఫండ్స్ ఉన్నాయో ఇప్పటి వరకైతే మనం సగం సగం మాత్రం నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తున్నమాట. రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించి కూడా మన కేబినెట్ లో కూడా మనకు ₹500 బోనస్ సంబంధించి మాట్లాడుతుంది. అలాగే వీటి గురించి అయితే మాట్లాడుతుంది అన్నమాట. ఈ రైతు భరోసా ఇవి డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి పెండింగ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి, రైతులందరూ ఎదురు చూస్తున్నారు అని ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడలేదన్నమాట. అసలు యాదికున్న ఇప్పుడు రైతు సోదరులకు యాదికున్నట్టు మనకు యాదికున్నట్టు ప్రభుత్వానికి యాదికున్నదా? కొంచెం అంటే కొంచెం కూడా శ్రద్ధ చూపట్లేదు అన్నమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. మరి ఇట్లా అయితే ఎట్లా? ఇప్పటికే చూసుకున్నట్టయితే మళ్ళా సీజన్ వచ్చిందన్నమాట. ఆల్రెడీ కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ పొలాలు కోతకు వచ్చినాయి. కోత కూడా కోతారన్నమాట చాలా మంది అయితే. పొలం కూడా కోతలు కోసారు. తర్వాత చూసుకున్నట్టయితే ఇప్పుడు మళ్ళా చూసుకున్నట్టయితే మళ్ళీ యాసంగి పంట అనేది కూడా పెట్టుబడి సాయం అనేది కూడా రిలీజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎట్లా పోయినాయి ఈ డబ్బులకు సంబంధించి వీటి గురించి అయితే మాట్లాడట్లేదు అన్నమాట. ఈ ఒక్క ఎంపీగా ఎవ్వరు కూడా మాట్లాడలేదు అన్నమాట. ఏ ఒక్క మినిస్టర్లు మాట్లాడట్లేదు, ఏ ఒక్క మంత్రులు మాట్లాడట్లేదు, ఎవరు కూడా మాట్లాడట్లేదు. మరి ఇట్లా అయితే ఎట్లా అన్న డబ్బులకు సంబంధించి అయితే ఇట్లున్నదన్నమాట. అందరు కూడా మరి ఇక డబ్బులు పడతాయి, అగబడి డబ్బులు పడతాయి, ఇక మెసేజ్లు వస్తాయి, మెసేజ్లు వస్తాయి అని అయితే చెప్తున్నారు. అదంతా అబద్ధం అన్నమాట. మీరు ఎవరు కూడా నమ్మకండి. డబ్బులకు సంబంధించి కూడా మీకు ఎప్పటికప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త సీజన్ వస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడే డబ్బులు అనేది పడడం అనేది జరుగుతుంది. ఇక ఎట్లా పాతాయి ఎట్లా పోయినాయి అవి మొత్తం కొట్టేసారు అనమాట. అవి మొత్తం మింగేసారు. వాటి గురించి కూడా మాట్లాడడానికి అయితే మాటలు రావట్లేదు అన్నమాట. ఏమని మాట్లాడతాం, ఎంతగానో మాట్లాడతాం. అవి రాని డబ్బులకు సంబంధించి మాట్లాడితే మాకే విసుగొస్తుంది అనమాట. ఇక మీకు విసుగురాదా? ఇక ఇట్లా ఉన్నది అన్నమాట. సంబంధించి చూసుకున్నట్టయితే ఇక మొత్తం ఇక సంబంధిత సమస్యలు కానివ్వచ్చు, రైతు సోదరులు ఎట్లా పెట్టుబడి సాయం సంబంధించి కానివ్వచ్చు, మందు బస్తాలకు కానివ్వచ్చు, వాటికి వీటికి మొత్తం అవసరాలు అనేవి కూడా ఇప్పుడే అసలు ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అనేది సక్రమంగా మొత్తం అనేది రైతు సోదరుల ఖాతాలోకి మొత్తం ఏ ఒక్క పెండింగ్ లేకుండా అన్ని ఖాతాలు జమ చేసి ఉంటే రైతు సోదరులు ఈ రోజు అప్పులు చేయవలసిన అవసరం ఉంటుందా? అప్పులు అనేవి అసలుగా చేయరన్నమాట. ఎందుకంటే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా చాలా మందికి అయితే ఈ రుణమాఫీ కూడా అవ్వలేదనేది ఇలా కూడా చెప్పారు అనమాట. రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి రైతు సోదరులు ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు అనమాట. 5-6 నెలలు అవుతుంది అనమాట. ఈ యొక్క పెండింగ్ ఫండ్స్ సంబంధించి ఒకరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు అనమాట. ఈ యొక్క ఫండ్స్ కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు ఏ ఒక్క వ్యవసాయ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అంటారా, ఇక ఆయన అయితే మొత్తం తూడ్చేశారు కదా, మొత్తం యోగిట్లున్నది అనమాట. ఇప్పుడు మళ్ళా యాసంగి వస్తుంది. అందరు కూడా తప్పకుండా కడిగేయాల్సిన టైం వచ్చింది అనమాట. మళ్ళీ యాసంగి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఇక డబ్బులు అనేవి అయితే పడతాయి. ఇక పీన సీజన్ సంబంధించి డబ్బులు అనేవి 100కు 99% వచ్చేసి డబ్బులు అనేవి అయితే పడవన్నమాట. మీకు అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను. 6 నెలలు అవుతుంది. అందరికి మర్చిపోయారు. రైతులు యాదుకున్నట్టు ప్రభుత్వానికి యాదుకు లేదన్నమాట. మళ్ళీ కలుసుకుందాం.